అందరికీ చిన్నప్పుడు ఒకటి చెప్పుకుంటూ వచ్చారు, 20 years ఏజ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ చాలా హ్యాపీ ఉంటుంది అండ్ నీ లైఫ్ చాలా కంట్రోల్డ్ ఉంటుందని. కానీ 20 years ఏజ్ వచ్చిన తర్వాత కంట్రోల్ కాదు ఉండేది, కన్ఫ్యూజన్. మనందరం చాలా ఎక్స్ప్రెస్ చేసి ఉంటాం కదా, ఒక రూమ్లో కూర్చొని అసలు ఏం జరుగుతుందిరా నా లైఫ్తో అని ఆలోచించిన రోజులు. అండ్ ఆ ఆలోచించిన సెగ్మెంట్స్ గురించి ఈ వీడియో మాట్లాడుతుంది. సో ఇఫ్ యూఆర్ ఇన్ యువర్ ఏజెస్ 20, 22, 25 మధ్యలో ఉంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ గైస్. సో యా, లెట్స్ గో ఇంటు ద వీడియో. మనందరికీ చిన్నప్పటి నుంచి చాలా థాట్స్ వస్తాయి. మన కెరియర్ ఏంటి, మన జాబ్ ఏంటి, మన లవ్ లైఫ్ ఏంటి, చాలా చాలా థాట్స్ వస్తాయి. అండ్ చాలా చాలా థాట్స్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా? మన ఫ్యూచర్ మన కంట్రోల్లో ఉండకపోవడం. సో ఈ వీడియో నేను 6 parts డివైడ్ చేస్తున్నాను. 6 parts డివైడ్ చేసింది ఎందుకంటే 6 different టాపిక్స్ గురించి మాట్లాడదాం. అండ్ 6 different టాపిక్స్లో 6 different కంక్లూజన్స్ వస్తాయి. అండ్ ఆ కంక్లూజన్స్తో మీరు డిసైడ్ అవ్వచ్చు వాట్ ఈస్ యువర్ 20s అని. మన అందరినీ చిన్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావురా అని. మనం చాలా కాన్ఫిడెంట్గా డాక్టర్, పైలట్, ఇంజనీర్ అనేసేవాళ్ళం. ఆ ఫీలింగ్ అలా ఉండేది. దాని తర్వాత అదే క్వశ్చన్ 21 years ఏజ్ వచ్చిన తర్వాత అడిగితే పేరు కాదు వచ్చేది, ప్రెషర్ వస్తుంది మనకి. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ప్రెషర్. 21 years ఏజ్ వచ్చిన తర్వాత మన కెరియర్ మనం చూస్ చేసుకోవాలి, మన జాబ్ మనం చూస్ చేసుకోవాలి. ఆ జాబ్ చూస్ చేసుకున్న తర్వాత మనీ మనమే మేక్ చేయాలి. ఆ మేక్ చేసిన మనీతో మన ఫ్యామిలీని మనమే పోషించుకోవాలి. ఆ పోషించుకున్న ఫ్యామిలీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే మనము మన లవ్ లైఫ్కి పెట్టాలి. ఇట్స్ ఆల్ అబౌట్ విత్ అవర్ సెల్ఫ్స్. మన లైఫ్ మన కంట్రోల్లో ఉందా లేదా. అండ్ పీపుల్ ఏమనుకుంటారంటే, చాలామంది ఇదంతా మనకు తెలియాలి అనుకుంటారు. బ్రో, మన రాత్రి డిన్నరే మనం తెలియదు, వాళ్ళు 30 years ఆఫ్ లైఫ్ని మనం ఎలా తెలుసుకుంటాం అనుకుంటారు. కరెక్టే కదా. అండ్ దాని తర్వాత వచ్చేది సోషల్ మీడియా. లెట్ ఇట్ బి ఎనీ సోషల్ మీడియా యాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లింక్డ్ఇన్. ఏ సోషల్ మీడియా యాప్ తీసుకున్నా సరే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్లో డిఫరెంట్ పోస్ట్ చేస్తుంటాం. కొంతమంది మీ ఫ్రెండ్స్లో కొంతమంది, ఒకరేమో ట్రావెలింగ్కి వెళ్ళి ఉంటారు, ఒకరేమో జాబ్ చేస్తూ ఉంటాడు, ఒకడేమో మీ డ్రీమ్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు, ఒకడేమో హైయెస్ట్ ఎల్పిఏ కొట్టుంటాడు, ఒకడేమో వాడి లైఫ్ నచ్చిన బిజినెస్ చేస్తుంటాడు, ఒకడేమో సీఈఓ అయిపోయి కూడా కూర్చుంటాడు, ఒకడేమో పీక్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళందరితో నువ్వు కంపేర్ చేసుకున్నావు చూడు, దట్స్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్. బికాస్ యు ఆర్ నాట్ సీయింగ్ ద బిహైండ్ ద సీన్స్, యు ఆర్ సీయింగ్ జస్ట్ హైలైట్ ఆఫ్ ద రీల్. సో వాడు కూడా మీలానే చాలా కష్టపడి ఉంటాడు, చాలా ఫెయిల్యూర్స్ చూసుంటాడు, చాలా రిజెక్షన్స్ చూసుంటాడు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ వాడు ఆ రీల్లో పెట్టింది వాడి సక్సెస్ మాత్రమే. అసలు వాడి లైఫ్లో నా లైఫ్ ఎందుకు లేదు అనుకుంటారు సరే, దట్స్ వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ పార్ట్ నా ఫేవరెట్ పార్ట్, ఎందుకంటే నేను కాలేజ్ స్టూడెంట్, నేను ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను కాబట్టి. కెరియర్ కన్ఫ్యూజన్. అరే మనం ఈ పాత్ తీసుకోవచ్చా, ఈ కెరియర్ తీసుకోవచ్చా, ఈ కెరియర్ తీసుకుంటే మనకు గ్రోత్ ఉంటుందా, అండ్ ఈ కెరియర్లో మనకి శాలరీ వస్తుందా, అసలు ఈ కెరియర్ రాకపోతే పరిస్థితి ఏంటి, చాలా 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 ఆలోచిస్తాం ఒక కెరియర్ తీసుకోవాలి అంటే. చెప్పాలంటే నీ ఫస్ట్ జాబ్ నీ డ్రీమ్ జాబ్ అవ్వనక్కర్లేదు. నువ్వు మార్చు, నీకు స్కిల్స్ బిల్డ్ చేసుకో, ఒక కంపెనీలో చేరి స్కిల్స్ బిల్డ్ చేసుకో, శాలరీ పెంచుకో, దాని తర్వాత నీ డ్రీమ్ జాబ్లోకి షిఫ్ట్ అవ్వు, ప్రాబ్లం లేదు. కానీ నీ ఫస్ట్ జాబ్ నీ డ్రీమ్ జాబ్ రావాలి, అలా అంటే నువ్వు స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. సో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. స్కిల్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత యూ కెన్ షిఫ్ట్ నీ డ్రీమ్ జాబ్లోకి. అండ్ అది నేను చెప్పుకున్న ఆన్సర్ అది. అండ్ నేను చెప్పుకున్న ఆన్సర్ మీ అందరితో చెప్తున్నా. ఇంకో పార్ట్ ఏంటో తెలుసా? అరే నాకు 20 years వచ్చేసాయి, 21 years వచ్చేసాయి, 22 years వచ్చేసాయి, 23 years వచ్చేసాయి, నేనేం చేయట్లే నా లైఫ్తో. కొంతమందికి 25 years ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తుంది. అండ్ కొంతమందికి 30 years ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తుంది. కొంతమందికి 40, కొంతమంది 60. వాళ్ళ ఏజ్కి వాళ్ళు చేసే పనికి సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు. సో మనం కూడా అంతే, మన క్లారిటీ కోసం మన ఏజ్ని తప్పనలేము కదా. టైం అంటే టైం ఉంది, కానీ ఆ టైం ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. నేనైతే ఒకటి బలంగా నమ్ముతా, ఐ వుడ్ రాదర్ వాంట్ టు బీ వాట్ ఐ వాంట్ టు, బట్ ఐ డోంట్ వాంట్ టు బీ సమ్ వన్స్ ఎల్స్ సక్సెస్. అంటే వేరే వాళ్ళలా నేను ఉండాలని ఎప్పుడు అనుకోను, నాలా నేను ఉంటా, నాలా నచ్చినట్టు ఉంటా నేను. సో దట్స్ వాట్. మనం రాత్రి పడుకునేటప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 to 21 మధ్యలో, అరే మనం ఏం నేర్చుకున్నాం అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ అబౌట్ స్టడీస్ రిలేటెడ్ పక్కన పెట్టేసేయండి, ఆ స్టడీస్ రిలేటెడ్ మీకే తెలియాలి.
డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. సో మీకు తెలియదు నువ్వు ఎవరెవరిని కలిసావు, ఏ కొత్త పీపుల్ని కలిసావు, ఆ కొత్త పీపుల్ వల్ల మీకేం అర్థమైంది, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ మీద మీ కమాండ్ ఎలా ఉంది. దీస్ ఆర్ ద థింగ్స్ మీరు ఆలోచించాలి. ఎందుకంటే కనెక్షన్స్ లేకపోతే ఫ్యూచర్లో చాలా 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 ఇబ్బంది. ఒక జాబ్లో, డ్రీమ్ జాబ్లోకి మీరు వెళ్ళాలి, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలంటే ఒక రిఫరల్ కావాలి. ఆ రిఫరల్ వచ్చేసి కనెక్షన్ వల్ల. సో మీరు కూడా ఇది 20స్లో చూస్తూ ఉంటే చెప్తున్నా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లే. ఎందుకంటే నేను చాలా అయ్యాను, అండ్ ఇప్పుడిప్పుడు నేను బయటకు వస్తూ ఉన్నాను. సో జస్ట్ చిల్ ఉండండి, మీ లైఫ్ని మీరే స్పెక్టాక్యులేట్ చేయండి. ఆ ఆన్సర్ ఏంటో మీకే తెలుస్తుంది, విత్ ఇన్ యువర్ సెల్ఫ్ తెలుస్తుంది. సో ఆ తెలిసిన ఆన్సర్ వైపు బలంగా వెళ్ళండి, సో దట్ యూ కుడ్ సక్సెస్ అండ్ వీ ఆల్ కుడ్ ఎంజాయ్ దట్ సక్సెస్. సో నేను 20 ఇయర్సే, అండ్ చూస్తున్న ఆడియన్స్ మీరు 20 ఇయర్స్ అని అనుకుంటూ వీడియో చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ప్రాపర్ ఎపిసోడ్ ఆఫ్ వన్ ఆఫ్ వత్త టాక్స్. ఇంకా చాలా ఎపిసోడ్స్ వస్తాయి, అండ్ కింద లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఆసమ్ కంటెంట్ వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా, టేక్ కేర్.